హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసుకునేటువంటి టాపిక్ ఏంటి అంటే పాప వినాశిని, ఆకాశగంగా. ఇవి రెండు కూడా తిరుపతి కొండ పైన నిక్షిప్తమై ఉన్నాయి. ఆకాశగంగా, పాప వినాశిని ఈ రెండు నదులకు ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటి అంటే స్వామివారు స్వయంభూగా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వయంభూగా ఇక్కడ జలాలని అభిషేకంగా తీసుకుంటాడు అన్నమాట. సో ఇది ఏ విధంగా ఏర్పడింది అంటే చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక భక్తుడు స్వామివారి సేవ కోసమై స్వామివారికి చాలా ఈ సంవత్సరాల నుంచి స్వామి భక్తి మీదనే ఉన్నాడు అన్నమాట. అతడు స్వామివారికి యొక్క అభిషేకానికి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి జలాన్ని తీసుకొని అడవి మార్గం నుండి తిరుమల చేరుకునేవారంట. సో అతన్ని పరీక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అతనికి ఎదురుగా రావడం జరిగింది. ఒక బాలుని రూపంలో వచ్చి, తాత నాకు దాహంగా ఉంది, వాటర్ ఇవ్వ అని చెప్పేసి అంటే ఆ కుండ నుంచి వాటర్ ఆ తాత అంటాడు కదా, నాయన ఈ నీళ్లు స్వామివారి అభిషేకానికి మాత్రమే, ఇవి నేను ఇవ్వలేను అని చెప్పేసి వెళ్ళిపోతాడంట. సో ఈ వేటబాలుల రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు బాణంతో ఆ కుండని ఒక రంధ్రం చేసి అందులో ఉన్నటువంటి వాటర్ని తాగడం జరుగుతుంది. సో ఆ తాత ఏమనకుండా వెనక్కి తిరిగి మళ్ళీ పాప వినాశనం నుంచి జలం తీసుకురావడానికి వెళ్ళారంట ఈ అడవి మార్గం నుంచి. అక్కడి నుంచి వెళ్తుంటే మళ్ళీ స్వామివారు, తాత నువ్వు బాధపడకు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి అవతారాన్ని చూపించుకొని, నేను ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుంటాను, ఇక్కడనే ఆకాశగంగా, పాప వినాశిని ఇంత పుణ్యోద్యాలను ఇక్కడి నుంచి సృష్టిస్తానని చెప్పేసి అంజనాద్రి కొండపైకి బాణంపులతోని పాప వినాశనం ఉన్న క్షేత్రం నుంచి అంజనాద్రి కొండపైకి బాణంపులతో ఇస్తున్నారు అన్నమాట. సో అక్కడ బాణం ఛేదించుకుంటూ వెళ్ళి ఒక దారి రూపంలో వాటర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి కూడా నా జలాలని అభిషేకానికి తీసుకురావచ్చు, నా ఈ జలాన్ని ఇక్కడ నుంచి అభిషేకాన్ని తీసుకురావాలి తిరుమలకి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చిందంట. సో అదే విధంగా ఇప్పుడు చాలామంది భక్తులు కూడా అంటే ఇక్కడ స్వామివారి అభిషేకాలకు కానీ, నిత్య పూజలకు కానీ, ప్రతి ఒక్క దాన్ని కూడా స్వామివారు చేపట్టేటువంటి ప్రతి ఒక్క పూజలలో కూడా కానీ స్వామివారికి ఇక్కడ నుంచి జలాలను తీసుకెళ్తారు అనమాట. సో ఇక్కడ అంజనాదేవి అంటే అంజనాద్రి కొండపైన ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నాడు. అండ్ ఎక్కడ కూడా అంజలిదేవి యొక్క గర్భగుడి నేను ఎక్కడ చూడలేదు. కానీ ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామితో పాటు వాళ్ళ తల్లి అయినటువంటి అంజనాదేవి ఒక విగ్రహం కూడా ఉంటుంది. స్వామివారితో పాటు ఆ మాత కూడా పూజలు అందుకుంటుంది. చాలా పవిత్రమైనటువంటి కొండగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపించేది ఆకాశగంగా యొక్క పుణ్యక్షేత్రం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక కొండ నుంచి ఒక దారి రూపంలో అనేది మనకు వాటర్ అనేవి వస్తాయి. మీకు అది నేను క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొండపైన ఆల్రెడీ వాటర్ రన్నింగ్లోనే ఉన్నాయి. సో దాంతోపాటుగా ఈ కొండ నుంచి అసలు ఇక్కడ నుంచి వస్తాయి కూడా తెలియదండి. కొండల మధ్యలో హోల్స్ నుంచి వెళ్ళి వాటర్ వస్తాయి. ఇక్కడ చూపించే దగ్గర కూడా వాటర్ వస్తున్నాయి కదా. నేను ఇంకొక దారి కూడా చూసాను అనమాట. అది ఎక్కడ అనేది మీకు చూపిస్తాను క్లారిటీగా. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు మనం పాప వినాశనం చూపిస్తాం కూడా అండి షార్ట్ కట్లో. పాప వినాశనం నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్ దారి అనేది ఒక వస్తుంది.